హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు మేము చూపించిపోయేది కారపొడి అండి, అంటే నల్ల కారం. సో ఇదిగోండి ఎండుమిరపకాయలు ఈ తొడిమల ఓళ్ళు చేసేసి పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి జీలకర్ర, ధనియాలు, చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, తర్వాత ఉప్పు అండి. తర్వాత దీనికి పెట్టుకోవడానికి ఆయిల్ కూడా పక్కన పెట్టుకున్నామండి. సో ప్రిపరేషన్ చేసుకుందామండి. సో స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ కడాయిని పెట్టుకున్నామండి. ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాము. ముందుగా 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. సో ఈ ఎండుమిరపకాయలు అనేది ఈ నూనెలో వేసేసుకుందామండి ఆయిల్లో. సో ఉజ్జాయింతో కానీ చేస్తామండి, పచ్చిమిరపకాయ కాదు. పావుల వరకు తీసుకున్నాము ఎండుమిరపకాయలు. చూసారండి, ధనియాలు చిన్న కప్పు తీసుకున్నామండి, అది వేసేసాము. జీలకర్ర 1.5 స్పూన్ తీసుకున్నాము. కరివేపాకండి, కరివేపాకు చిటాపటా అంటుందండి నూనెలు. చింతపండు చిన్న నిమ్మకాయ తీసుకున్నామండి. చూసారండి, బాగా వేగిపోతుంది. ఇది మిక్సీ చేసే ముందు వెల్లుల్లిపాయ ఉప్పు వేసుకొని దంచి వేసుకుంటే, సో ఇప్పట్లయితే రోళ్ళు అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలోనే దంచుకుంటే సరిపోద్దండి. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే, హై ఫ్లేమ్లో అయితే పెట్టలేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నామండి, కొంచెం ఆరబెట్టుకుందాము. సో ఇదిగోండి, ఇది ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకుంటున్నామండి మిక్సీ పట్టడానికి. ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. ఇదిగోండి, ఒక 5 to 10 మినిట్స్ ఇది ఆరపెడితే మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి మిక్సీ అన్ని పట్టేసుకుంటున్నామండి. ఉప్పు వేసుకుందాము, కళ్ళుప్పు, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవడానికి 2 సార్లు పడుతున్నామండి. ఓకే అండి, మిక్సీ పట్టేద్దాము. సో మిక్సీ అనేది పట్టేసుకున్నామండి. చూసారా ఎలా వచ్చిందో కారపొడి అనేది, నల్ల కారము వాసనకే నూరుతుంది అంటారు. ఇది వేడివేడి అన్నంలో జస్ట్ లైట్గా నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. అలాగే ఇడ్లీలో కానీ అట్టుల్లో కానీ అయితే మెయిన్ అయితే వైట్ రైస్ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చూసారండి ఎంత ఎమ్మీగా ఉందండి, చాలా బాగా వచ్చిందండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే అండి, ఉంటామండి. బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తామండి. ఉంటామండి. బాయ్ బాయ్. చూసారండి.
జెండా పెట్టుకున్నా